తెలంగాణలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పొలిటికల్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ ఇళ్లలో వరుస దాడులు చేస్తూ ఐటీ అధికారులు హడలెత్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలుగా విడిపోయి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత FDS చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఈ రోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అంతేకాదు దిల్ రాజు సోదరుడు శిరీష్, ఇంకా లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి 2 విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు దిల్ రాజు. అయితే గేమ్ చేంజర్ పెద్దగా కలెక్షన్లు తీసుకురాకున్నా సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డు కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది. త్వరలో 200 కోట్ల క్లబ్లో కూడా చేరబోతోంది. టాలీవుడ్లో గత కొంతకాలంగా ఐటీ సోదాలు జరగలేదు. అలాంటిది ఇప్పుడు దిల్ రాజు ఇంట్లో జరగడం ఇండస్ట్రీ వర్గాలని షాక్కి గురిచేస్తున్నాయి. దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం, అలాగే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా స్థిరపడిపోయింది. ఓవైపు నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే దిల్ రాజుని తెలంగాణ ప్రభుత్వం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. దిల్ రాజుతో పాటు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి తెలంగాణలోని సినిమా వర్గాలపై ఈ ఐటీ దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.